హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు వర్మాస్ కెమిస్ట్రీ. ఈ వీడియోలో మనం వాట్ ఈస్ డైపోల్ మూమెంట్ అండ్ ఎగ్జాంపుల్స్, పర్టికులర్గా వై ద డైపోల్ మూమెంట్ ఆఫ్ అమోనియా ఈజ్ గ్రేటర్ దాన్ నైట్రోజన్ ట్రైఫ్లోరైడ్ అనేది చూద్దాం. పోలార్ బాండ్ మనకి చాలా క్వశ్చన్స్లో విచ్ ఆర్ ద ఫాలోయింగ్ మాలిక్యూల్ ఇస్ పోలార్, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ మాలిక్యూల్ ఇస్ నాన్ పోలార్, ఇలాంటి క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. వాట్ ఈజ్ ఏ పోలార్ మాలిక్యూల్ అనేది తెలియాలంటే ముందు పోలార్ బాండ్ అంటే ఏంటో చూద్దాం. ద కోవలెంట్ బాండ్ విచ్ కంటైన్స్ పార్షియల్ ఆపోజిట్ చార్జెస్ ఆన్ ద టూ ఎండ్స్ ఈజ్ కాల్డ్ యాజ్ పోలార్ బాండ్. పోలార్ బాండ్స్ ఉన్న మాలిక్యూల్స్ పోలార్ మాలిక్యూల్స్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ HCl ఉంది, టూ డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయి, హైడ్రోజన్, క్లోరిన్. క్లోరిన్ ఈజ్ హైలీ ఎలక్ట్రోనెగటివ్ యాటమ్. ఇట్ ఈస్ మోర్ ఎలక్ట్రోనెగటివ్ దాన్ హైడ్రోజన్. హైడ్రోజన్ కన్నా క్లోరిన్ ఎలక్ట్రోనెగటివిటీ ఎక్కువ. అండ్ వాట్ ఈజ్ ఎలక్ట్రోనెగటివిటీ? టెండెన్సీ ఆఫ్ ఎన్ ఎలిమెంట్ టు అట్రాక్ట్ బాండ్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్ టువర్డ్స్ ఇట్. క్లోరిన్కి ఎలక్ట్రోనెగటివిటీ ఎక్కువ, అంటే దీనికి టెండెన్సీ ఎక్కువ ఉంది, ఎలక్ట్రాన్ పేర్ని అట్రాక్ట్ చేసుకునే టెండెన్సీ ఎక్కువ, బాండ్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్. సో ఈ బాండ్ పేరు క్లోరిన్ వైపు మూవ్ అవుతుంది. దీనివల్ల క్లోరిన్కి పార్షియల్ నెగిటివ్ ఛార్జ్ వస్తుంది, ఎలక్ట్రాన్ పేరు క్లోరిన్కి దగ్గరగా వచ్చింది కాబట్టి. హైడ్రోజన్కి పార్షియల్ పాజిటివ్ ఛార్జ్ వస్తుంది. హైడ్రోజన్ నుంచి ఎలక్ట్రాన్ పేరు దూరంగా మూవ్ అయింది కాబట్టి. సో టూ ఆపోజిట్ ఛార్జెస్ వచ్చినాయి, మాలిక్యూల్ ఉండి టూ డిఫరెంట్ ఐటమ్స్ మీద టూ ఆపోజిట్ ఛార్జెస్ వచ్చినాయి. సో అది పొలారిటీ వచ్చింది, మాలిక్యూల్కి పొలారిటీ వచ్చింది. సో ఈ బాండ్ని పోలార్ బాండ్ అంటాం. జనరల్గా పోలార్ బాండ్స్ ఉన్న మాలిక్యూల్స్ పోలార్ మాలిక్యూల్స్ అవుతాయి. కానీ పొలారిటీ ఆఫ్ ద మాలిక్యూల్ ఎంత ఉంది, magnitude of the polarity is expressed in terms of dipole moment. Dipole moment ని క్యాలిక్యులేట్ చేయడానికి ఫార్ములా mu ఈక్వల్ టు డెల్టా ఇంటూ ఆర్. దీనిలో mu అంటే డైపోల్ మూమెంట్, డెల్టా ఈ యాటమ్స్ మీద ఛార్జ్ ఎంత ఉందో అది డెల్టా, ఈవెన్ పార్షియల్ ఛార్జ్ అయినా సరే ఎంత ఛార్జ్ ఉందో అది డెల్టా. ఆర్ అనేది బాండ్ డిస్టెన్స్. ఈ HCl మాలిక్యూల్లో హైడ్రోజన్ న్యూక్లియస్కి క్లోరిన్ న్యూక్లియస్కి మధ్యలో ఉన్న డిస్టెన్స్ బాండ్ డిస్టెన్స్ అవుతుంది. ప్రోడక్ట్ ఆఫ్ డెల్టా అండ్ బాండ్ డిస్టెన్స్ ఆర్, ఇది డైపోల్ మూమెంట్కి ఈక్వల్. డైపోల్ మూమెంట్ యూనిట్స్ డిబేస్లో ఉంది. Dipole moment is a vector quantity. It has both magnitude and direction. Dipole moment magnitude की ఫార్ములా ఉంది, mu ఈక్వల్ టు డెల్టా ఇంటూ ఆర్. మ్యాగ్నిట్యూడ్తో పాటు డైరెక్షన్ కూడా ఉంటుంది డైపోల్ మూమెంట్కి. Magnitude of dipole moment depends upon the difference in electronegativity of atoms. For example, HCl, HF ఇలా టూ మాలిక్యూల్స్ ఉన్నాయి. ఈ రెండింటిలో డైపోల్ మూమెంట్ దేనికి ఎక్కువ ఉంటుంది అంటే హెచ్ఎఫ్కి ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే హైడ్రోజన్కి ఫ్లోరిన్కి మధ్యలో ఉన్న ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్ ఎక్కువ HClతో కంపేర్ చేస్తే. సో ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్ ఎక్కువ ఉంటే డైపోల్ మూమెంట్ కూడా ఎక్కువ ఉంటుంది. The direction of the dipole moment is towards the high electronegative atom. మాలిక్యూల్లో ఫర్ ఎగ్జాంపుల్ HClలో క్లోరిన్ హై ఎలక్ట్రోనెగటివ్ యాటమ్ హైడ్రోజన్తో కంపేర్ చేస్తే, కాబట్టి లో ఎలక్ట్రోనెగటివ్ యాటమ్ నుంచి హై ఎలక్ట్రోనెగటివ్ యాటమ్కి డైపోల్ మూమెంట్ డైరెక్షన్ ఉంటుంది. డైపోల్ మూమెంట్ ఆఫ్ ద బాండ్స్ present in opposite direction cancels each other. Suppose BeCl2 ఉంది, దీనిలో
బెరీలియం క్లోరిన్ మధ్యలో బాండ్స్ ఉన్నాయి. ఈ రెండు ఆపోజిట్ డైరెక్షన్స్లో ఉన్నాయి. బెరీలియంతో కంపేర్ చేస్తే క్లోరిన్కి ఎలక్ట్రోనెగటివిటీ ఎక్కువ. కాబట్టి ఈ బాండ్కి డైపోల్ మూమెంట్ టువర్డ్స్ క్లోరిన్ అవే ఫ్రమ్ బెరీలియం ఉంది. ఈ బాండ్కి డైపోల్ మూమెంట్ కూడా టువర్డ్స్ క్లోరిన్ ఉంది. ఇప్పుడు ఈ టూ బాండ్స్ని కంపేర్ చేసి చూస్తే డైపోల్ మూమెంట్స్ డైరెక్షన్స్ ఆపోజిట్లో ఉన్నాయి. ఆపోజిట్ డైరెక్షన్స్లో డైపోల్ మూమెంట్స్ ఉంటే, అంటే ఒక డైరెక్షన్లో ఉన్న డైపోల్ మూమెంట్కి పాజిటివ్ సైన్ ఉంటే దానికి ఆపోజిట్ డైరెక్షన్స్లో ఉన్న డైపోల్ మూమెంట్కి నెగిటివ్ సైన్ ఉంటుంది. కాబట్టి రెండు క్యాన్సిల్ అవుతాయి. టూ బాండ్ మూమెంట్స్ ఈక్వల్గా ఉండి క్యాన్సిల్ అయితే, ఆపోజిట్ డైరెక్షన్స్లో ఉండి క్యాన్సిల్ అయితే, దెన్ నెట్ డైపోల్ మూమెంట్, ఆ మాలిక్యూల్ నెట్ డైపోల్ మూమెంట్ 0 అవుతుంది. నెట్ డైపోల్ మూమెంట్ 0 అయితే పోలార్ బాండ్స్ ఉన్నా సరే, మాలిక్యూల్స్లో పోలార్ బాండ్స్ ఉన్నా సరే, ఆ మాలిక్యూల్ నాన్ పోలార్ అవుతుంది. మాలిక్యూల్లో పోలార్ బాండ్స్ ఉంటాయి అయినా సరే నాన్ పోలార్ మాలిక్యూల్, ఎందుకంటే డైపోల్ మూమెంట్ 0 కాబట్టి. సేమ్ బాండ్స్ ఉంటే డైపోల్ మూమెంట్ కంప్లీట్గా క్యాన్సిల్ అయిపోయి నెట్ డైపోల్ మూమెంట్ 0 అవుతుంది. ఒకవేళ డిఫరెంట్ బాండ్స్ ఉంటే డైపోల్ మూమెంట్ క్యాన్సిల్ అవుతుంది కానీ 0 కాకపోవచ్చు. ఇంకొక ఎగ్జాంపుల్ చూస్తే CO2 మాలిక్యూల్లో కార్బన్ ఆక్సిజన్ మధ్యలో డబుల్ బాండ్స్ ఉన్నాయి. దీంట్లో ఆక్సిజన్ హై ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్ కాబట్టి కార్బన్ నుంచి ఆక్సిజన్కి ఒక డైపోల్ మూమెంట్ డైరెక్షన్ ఉంటే రెండో డైపోల్ మూమెంట్ డైరెక్షన్ దానికి ఆపోజిట్ డైరెక్షన్లో ఉంది. టూ బాండ్స్ ఐడెంటికల్ బాండ్స్ కాబట్టి ఈక్వల్ మ్యాగ్నిట్యూడ్, ఈచ్ బాండ్కి ఈక్వల్ మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది. కానీ రెండు ఆపోజిట్ డైరెక్షన్స్లో ఉన్నాయి కాబట్టి క్యాన్సిల్ అయ్యి నెట్ డైపోల్ మూమెంట్ 0 అవుతుంది. సో CO2 మాలిక్యూల్లో పోలార్ బాండ్స్ ఉన్నాయి. కార్బన్ ఆక్సిజన్ బాండ్ పోలార్ బాండే, కానీ మాలిక్యూల్ మాత్రం నాన్ పోలార్. ఎందుకు నాన్ పోలార్ అంటే డైపోల్ మూమెంట్ 0 కాబట్టి. అలాగే SO2 తీసుకుందాం. ఇది లీనియర్ మాలిక్యూల్ కాదు, యాంగులర్ మాలిక్యూల్. ఆక్సిజన్ మోర్ ఎలక్ట్రోనెగటివ్ సల్ఫర్తో కంపేర్ చేస్తే. కాబట్టి ఈచ్ బాండ్ మూమెంట్ తీసుకుంటే టువర్డ్స్ ఆక్సిజన్ ఉన్నాయి. టూ బాండ్స్కి డైపోల్ మూమెంట్స్ టువర్డ్స్ ఆక్సిజన్ ఉంది. కానీ టూ డైపోల్ మూమెంట్స్ ఆపోజిట్ డైరెక్షన్స్లో లేవు, ఎగ్జాక్ట్గా ఆపోజిట్ డైరెక్షన్స్లో లేవు. కాబట్టి క్యాన్సిల్ అయిపోయి బాండ్ మూమెంట్స్ క్యాన్సిల్ అయిపోయి నెట్ డైపోల్ మూమెంట్స్ 0 అయ్యే ఛాన్స్ లేదు. అంటే నెట్ డైపోల్ మూమెంట్ ఆఫ్ సల్ఫర్ డైఆక్సైడ్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. డైపోల్ మూమెంట్ 0 కాకపోతే మాలిక్యూల్కి పొలారిటీ ఉన్నట్టే. సో SO2 ఈజ్ పోలార్ బట్ CO2 ఈజ్ నాన్ పోలార్. CO2లో పోలార్ బాండ్స్ ఉన్నా సరే నాన్ పోలార్, ఎందుకంటే డైపోల్ మూమెంట్ 0 కాబట్టి. SO2లో పోలార్ బాండ్స్ ఉన్నాయి, మాలిక్యూల్ కూడా పోలారే, డైపోల్ మూమెంట్ 0 కాదు కాబట్టి. ఇప్పుడు అమోనియా NF3 డైపోల్ మూమెంట్స్ కంపేర్ చేసి చూద్దాం. NH3 షేపు పిరమిడల్, NF3 షేప్ కూడా పిరమిడల్. NH3లో నైట్రోజన్ మీద 1 లోన్ పేరు ఉంటే NF3లో కూడా నైట్రోజన్ మీద 1 లోన్ పేరు ఉంది. ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్ నైట్రోజన్ హైడ్రోజన్ మధ్యలో ఎంత ఉందని చూస్తే నైట్రోజన్ 3 హైడ్రోజన్ 2.1. సో డిఫరెన్స్ ఇన్ ఎలక్ట్రోనెగటివిటీ 0.9 యూనిట్స్ ఉంది. అలాగే నైట్రోజన్ ఫ్లోరిన్ చూస్తే నైట్రోజన్ 3 ఫ్లోరిన్ 4. ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్ ఇక్కడ 1 యూనిట్ ఉంది, అంటే ఆల్మోస్ట్ ఈక్వల్గా ఉన్నాయి. ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్ ఆల్మోస్ట్ ఈక్వల్గా ఉంది. నైట్రోజన్ మీద 1 లోన్ పేర్స్ ఉన్నాయి. షేప్స్ రెండింటికి పిరమిడలే ఉన్నాయి. కాబట్టి డైపోల్ మూమెంట్ మేబీ సిమిలర్గా ఉండొచ్చు అనుకుంటే, కానీ కాదు. ఎందుకు కాదు అనేది చూద్దాం. NH3లో నైట్రోజన్ హై ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్ హైడ్రోజన్తో కంపేర్ చేస్తే. కాబట్టి డైపోల్ మూమెంట్స్ ఈ నైట్రోజన్ హైడ్రోజన్ మధ్యలో ఉండే బాండ్ మూమెంట్స్ డైరెక్షన్ టువర్డ్స్ నైట్రోజన్ ఉంటుంది. ఈ 3 బాండ్స్కి డైపోల్ మూమెంట్ డైరెక్షన్ టువర్డ్స్ నైట్రోజన్ ఉంది.
లోన్ పేర్ వెల్ కూడా డైపోల్ మూమెంట్ ఉంటుంది. లోన్ పేర్స్ కూడా కొంత డైపోల్ మూమెంట్ చూపిస్తాయి. దాని డైరెక్షను లోన్ పేర్ ఎటు ఉంటే ఎటువైపు ఉంటుంది. ఇప్పుడు ఈ 3NH బాండ్స్కి నెట్ డైపోల్ మూమెంట్ 3 ఇండివిజువల్గా కాకుండా మూడింటికి కలిపి నెట్ డైపోల్ మూమెంట్ ఎంత ఉందనేది చూస్తే అది టువర్డ్స్ నైట్రోజన్ ఈ డైరెక్షన్లో ఉంటుంది. ఎగ్జాక్ట్గా లోన్ పేర్ డైపోల్ మూమెంట్ ఏ డైరెక్షన్లో ఉందో అదే డైరెక్షన్లో ఉంది. లోన్ పేర్ డైపోల్ మూమెంటు ఈ 3NH బాండ్స్ నెట్ డైపోల్ మూమెంటు సేమ్ డైరెక్షన్లో ఉన్నాయి కాబట్టి ఓవరాల్గా డైపోల్ మూమెంట్ ఎక్కువ ఉంటుంది. అది ఎంత ఉంటుందంటే 1.5 dB ఉంది. అలాగే NF3కి వస్తే ఫ్లోరిన్ హై ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్ నైట్రోజన్తో కంపేర్ చేస్తే, కాబట్టి డైపోల్ మూమెంట్ డైరెక్షన్ టువర్డ్స్ ఫ్లోరిన్ ఉంటాయి ఈ 3 బాండ్స్కి ఇండివిజువల్గా చూస్తే. ఓవరాల్గా నెట్ డైపోల్ మూమెంట్ 3 బాండ్స్కి కలిపి నెట్ డైపోల్ మూమెంట్ చూస్తే డైరెక్షను ఇలా ఉంటుంది. నైట్రోజన్ నుంచి అవే ఫ్రమ్ నైట్రోజన్ ఉంటుంది. లోన్ పేర్ ఎలక్ట్రాన్స్ వల్ల డైపోల్ మూమెంట్ చూస్తే ఈ డైరెక్షన్ ఇలా ఉంది. రెండు ఆపోజిట్ డైరెక్షన్స్లో ఉన్నాయి. లోన్ పేర్ వల్ల వచ్చే డైపోల్ మూమెంటు అలాగే నైట్రోజన్ ఫ్లోరిన్ బాండ్స్ నెట్ డైపోల్ మూమెంట్ రెండు చూస్తే రెండు ఆపోజిట్ డైరెక్షన్స్లో ఉంది కాబట్టి క్యాన్సిల్ అవుతాయి. వాల్యూ సేమ్గా ఉండకపోవచ్చు. లోన్ పేర్ డైపోల్ మూమెంటు NF బాండ్ డైపోల్ మూమెంట్ వాల్యూస్ సేమ్గా ఉండకపోవచ్చు, కానీ ఎంతో కొంత క్యాన్సిల్ అవుతాయి. డిఫరెంట్ వాల్యూస్ ఉన్నా రెండు ఆపోజిట్ డైరెక్షన్స్లో ఉన్నాయి కాబట్టి కొంతవరకు క్యాన్సిల్ అవుతాయి. అందుకని NF3కి డైపోల్ మూమెంట్ లోయర్ వాల్యూ ఉంది. ఎంత ఉంటుందంటే 0.2 dB ఉంది. కాబట్టి NH3 డైపోల్ మూమెంట్ NF3 డైపోల్ మూమెంట్ కన్నా ఎక్కువ. డైపోల్ మూమెంట్ ఆఫ్ అమోనియా ఈజ్ గ్రేటర్ దెన్ NF3. Thank you for watching this video.